వ్యూవర్స్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ తరుణ్. ఈ రోజు మనం చిల్డ్రన్ సరైనకైతే వచ్చేస్తాం, ఎందుకంటే తొందరలోనే స్టార్ట్ అవబోతున్న విశాఖ ఉత్సవం ఏదైతే ఉందో జాన్ 24 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు కొనసాగబోతున్నాయి. మరి దీని తాలూకా పోస్టర్ లాంచ్ ఇవన్నీ కూడా ఈ రోజు లాంచ్ చేయబోతున్నారు. మరి వీటిని లాంచ్ చేయడానికి ఎంపీ భరత్ గారు, చైర్మన్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, దాంతో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గారు రాబోతున్నారు. అండ్ ఇందులోనే భాగంగా మనకి ఫ్యూచర్ ఒలింపియన్స్ ఏదైతే ఉందో దీని తాలూకా పోస్టర్ లాంచ్ కూడా ఈ రోజే ప్లాన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వీటి విశేషాలు ఏంటి, తొందరలోనే ఏమేమి పెడతారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. స్లోగన్ ఒకటే ఎప్పుడూ కూడా, హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. మనకి వెల్త్ క్రియేట్ చేయడంలో కానీ, హెల్త్ని ప్రాపర్ వేలో ఉంచడంలో కానీ, అట్ ద సేమ్ టైం ఈ రెండింటికి సంబంధించి హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేసే విధంగా ఈరోజు 1.5 ఇయర్లో ఎప్పుడూ లేని ఉత్సవాలు కూడా జరిగినాయి. మన ఉమ్మడి విశాఖపట్నానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే, ఒకవైపు బీచ్ స్ట్రెచ్ ఒకవైపు ఉంటుంది, ఒక పక్క కొండలు ఉంటాయి. ఇప్పుడంటే 3 జిల్లాల కింద విడిపోయింది, కానీ ఇంతకుముందు కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో ఒకవైపు అరకు, ఎటువైపు వెళ్ళాలన్నా అంటే ఈవెన్ వాతావరణ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉండే ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అంటే అరకులో వాతావరణ పరిస్థితులు ఒకలా ఉంటాయి, ఇక్కడ వైజాగ్లో ఒకలా ఉంటాయి, కొంచెం అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది. ఓవరాల్గా అన్నీ కలుపుకొని ఈరోజు ఒకే వేదిక మీద ఈ ఉత్సవాలు జరపడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు అరకు గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం నుంచి మాట్లాడారు. అనకాపల్లి గురించి మాత్రం తేలిగ్గా మాట్లాడారు, బెల్లం గురించి మాత్రమే మాట్లాడారు. అక్కడ ఏటుకొప్పాక బొమ్మలు ఉన్నాయండి. ఆ బొమ్మలు మొన్న జనవరి 26 రిపబ్లిక్ డే పెరేడ్లో 3rd ప్రైజ్ తీసుకున్నాం. సో అలాంటి ఏటుకొప్పాక బొమ్మలు తయారు చేసే ప్రాంతం కూడా మా అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ తల్లి మా అనకాపల్లి జిల్లాలో ఉంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి మా అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ముత్యాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ మా అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. మీరు అనుకుంటున్న ఉప్పాడ, జామ్దాని చీరలు మా పాయకరావుపేటలో నేస్తున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అనకాపల్లి వైభోగం ఇంత ఉంది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. బొజ్జునకొండ మా అనకాపల్లిలో ఉంది. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇది వేదికగా అనకాపల్లిని ఇంకా ప్రొజెక్ట్ చేసుకోవాలని అనకాపల్లి జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా కూడా నేను ఆ బాధ్యత కూడా నేను, మా కొల్లు రవీంద్ర గారు అందరం కలిపి తీసుకుంటాం. అనకాపల్లి మా ఎమ్మెల్యేలు అందరం కలిపి తీసుకుంటాం. మీకు ఒక్కటే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు మా పత్రికా విలేకరుల సోదరులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి, వైజాగ్లో ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ఫుల్గానే పూర్తి చేస్తాం. ఆ రోజు యోగాంధ్ర అంటే ఉదయాన్నే 5 గంటలకు ఎవరు వస్తారండి యోగాకి అన్నారు. అటువంటిది కొన్ని లక్షల మంది చేత ఒకే ప్లేస్లో ఒకే దగ్గర యోగా చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనత విశాఖపట్నం ప్రజలది. ఇందాక కూడా చెప్పాను, విశాఖపట్నం అనేసరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. విశాఖపట్నం ప్రజలకి ఎన్డీఏ కూటమికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఉత్సవాలు సక్సెస్ అవుతాయి, సక్సెస్ చేయాలి. ఈ 9 రోజులే కాకుండా ఈ 9 రోజులు జరిగిన ఉత్సవాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉత్సవాలు వచ్చినంత వరకు కూడా చెప్పుకునే విధంగా చేయాలని ఈవెంట్ మేనేజర్స్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడా కూడా ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుల మీద ఉంది. కాబట్టి పోలీసు వారికి కూడా సహకరించమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉత్సవాలకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రత్యేకంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అనకాపల్లిలో ఈ ఉత్సవాలు చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేశాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అనకాపల్లి ఉత్సవాలని విశాఖపట్నం ఉత్సవాలతో భాగంగా చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు అనకాపల్లి అనేసరికి ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండే అనకాపల్లి జిల్లా. ఒకవైపు నుంచి అనకాపల్లి బెల్లం ఎంత ప్రాశస్త్యం చెందిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏటుకొప్పాక కట్టుబొమ్మలకి ఉన్న ప్రాశస్త్యం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడు కూడా మనకి లాస్ట్ రిపబ్లిక్ డే పరేడ్లో కూడా
థర్డ్ ప్రైజ్ తీసుకొచ్చుకున్న ఏటుకొప్పాక లక్క బొమ్మల దగ్గర నుంచి కొండకర్ల ఆవ, మనకి పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు ఎలాగైతే ఉన్నాయో అలాగే మన కొండకర్ల ఆవ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉండే కొండకర్ల ఆవ ఒకవైపు ఇంచుమించుగా 40 కిలోమీటర్లు పైన సముద్ర ప్రాంత తీరం, ముచ్చాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఒక బీచ్. అదేవిధంగా ఈరోజు జామ్దాని సారీస్ ని వీవ్ చేసే పైక్రోపెంట వీవర్స్, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం. మాడుగుల హల్వా, ఇవన్నీ కూడా అనకాపల్లి జిల్లాలో చాలా ప్రముఖమైన పాత్ర వహించేవి. అనకాపల్లి నూకాలమ్మ దేవాలయం అని కూడా ఈ రోజు మనందరికీ కూడా ఉత్తరాంధ్ర ఇలవేలు. వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లిని మరి కొంచెం డెవలప్ చేసుకునే విధంగా దీన్ని ఒక వేదికగా మేము తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా 29, 30 తారీఖుల్లో జరగబోయే అనకాపల్లి ఉత్సవాల్ని తిలకించండి, ఆనందించండి, రండి, ఆశీర్వదించండి. అనకాపల్లిని మరింత అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో మీ అందరూ కూడా చెయ్యందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. వేదిక అరకు డిగ్రీ కాలేజ్ ఇది మాత్రం కాకుండా 8 డిఫరెంట్ లొకేషన్స్ లో దాదాపుగా 9 యూనిక్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈ 3 రోజులు దాదాపుగా ఒక 200 to 300 డిఫరెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మినిమం ఒక 600 to 700 కళాకారులు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఒక 10 నుంచి 15 డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఉంటున్న వివిధ ట్రైబల్ ట్రూప్స్ అక్కడ వచ్చేసి వాళ్ళకు ఉంటున్న ఆర్ట్ అండ్ కల్చర్ ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి ఉంటున్న ట్రైబల్ హార్ట్ కానీ, ఒక ఫుడ్ క్యూజైన్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఫుడ్ కోర్ట్ కానీ, అండ్ చిన్న పిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ కానీ అన్ని కూడా ఈ డిగ్రీ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఫస్ట్ డే స్టార్ట్స్ విత్ ఒక సైక్లింగ్ ఈవెంట్. ఒక 24 కిలోమీటర్ బ్యూటిఫుల్ స్ట్రెచ్లో సైక్లిస్ట్ అక్రాస్ ఇండియా అందరిని కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 100 to 150 మెంబర్స్ సైక్లిస్ట్ అక్కడ పాల్గొంటారు. సెకండ్ డే ఒక 5K మ్యారథాన్, ఒక రన్, అరకు రన్ అనే కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అండ్ మాడగడ్డ వ్యూ పాయింట్ లో వివిధ అడ్వెంచర్ టూరిజం కి సంబంధపడిన యాక్టివిటీస్ జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ పారాగ్లైడింగ్ కానీ, మనకున్న హాట్ ఎయిర్ బలూన్స్ కానీ, ఈ హెలికాప్టర్ రైడ్స్ కానీ అక్కడ నుంచి మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్స్ వివిధ లొకేషన్ గాలికొండ వ్యూ పాయింట్స్ కానీ, అరకులో కానీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ ప్రతిరోజు కూడా డిగ్రీ కాలేజ్ వేదికగా పెట్టి 3 రోజు వివిధ రినౌండ్ ఆర్టిస్టులు, ఎస్పెషల్లీ లైవ్ కాన్సర్ట్స్ మనం పెట్టడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళకున్న ట్రైబల్ డాన్సెస్ కానీ, వాళ్ళకుంటున్న మ్యూజిక్స్ అన్ని కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. అది కాకుండా వన్ ఐకానిక్ ఈవెంట్ ఇస్ ట్రైబల్ ఫ్యాషన్ షో. లాస్ట్ టైం ఇట్ వాస్ అ బిగ్ హిట్. దిస్ టైమ్ ఆల్సో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మన ట్రైబల్ పిల్లల్ని ప్రాపర్ గా ట్రైన్ చేసి, గ్రూమ్ చేసి ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 3 days ఒక మంచి చల్లగా ఉంటున్న ఒక వాతావరణంలో ఒక వెరైటీ ఆఫ్ కల్చర్, అడ్వెంచర్ అండ్ వివిధ లైవ్ కాన్సర్ట్స్ తో ఇట్ ఈస్ గోన్ బి అ గ్రేట్ టైమ్ ఇన్ అరకు. సో ఐ వెల్కమ్ యూ ఆల్. కమ్ టు అరకు అండ్ హ్యావ్ ఫన్ ఇన్ అరకు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.